శ్రీమాతే నమః. కత్తిని ప్రాణం పోయడానికి, ప్రాణం తీయడానికి కూడా ఉపయోగిస్తారు. ఎవరి విచక్షణ అంతే. డాక్టర్ చేతిలో ఉందనుకోండి ప్రాణం పోస్తాడు. అదే ఒక మూర్ఖుడి చేతిలో ఉందనుకోండి ప్రాణం తీస్తాడు. సామాజిక మాధ్యమం కూడా ఒక పదునైన కత్తి లాంటిదే. దాన్ని మంచికి ఉపయోగించవచ్చు, మనం నాశనం అయిపోవడానికి కూడా ఉపయోగించవచ్చు. సామాజిక మాధ్యమంలో కొన్ని వీడియోస్ చూసి కొంతమంది వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు, కొంతమంది ఇంకొకరి ప్రాణాలు తీసేస్తున్నారు. అది ఆపరేషన్ చేయటం దగ్గర నుంచి ప్రతి దాన్ని సామాజిక మాధ్యమంలోనే చూసి జీవితంలోకి అన్వయించుకుంటున్నారు. ఈ మధ్య ఈ సామాజిక మాధ్యమాన్ని చూసి ఇంకొకటి కంటే నేను ట్రెండ్ సెట్ చేయాలి అనుకుంటాడు. వాడేమో రైలు పట్టాల మీద పడుకుంటాడు. వాడొక్కడు పడుకుంటే సరే, కానీ కొంతమంది ఉంటున్నారు దుర్మార్గపు వ్యథాలు. వాళ్ళేమో పట్టాల మీద రాళ్ళు కూడా పెడుతున్నారు. ఏదో విధంగా వాళ్ళు నాశనం అయిపోతున్నారు, ఇంకొకరిని నాశనం చేసేస్తున్నారు. సామాజిక మాధ్యమాన్ని మంచిగా ఉపయోగించుకోకుండా ప్రాణాలు తీసుకోవడానికి, ప్రాణాలు తీసేయడానికి కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మొన్న బహుశా మీ దాకా కూడా వచ్చే ఉంటుంది న్యూస్. కాకినాడలో ఉమ్మెత్త పూలతోటి పప్పు చేసిందట. ఏదో ఎవరో రీల్ చేస్తే ఆ రీల్ చూసి ఆ ఉమ్మెత్త ఆకులతోటి, ఆ ఉమ్మెత్త పూలతోటి పప్పు చేసిందట. నలుగురు తిన్నారట. ప్రాణం మీదగా తెచ్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతోంది. అంటే ఏది చూస్తే అది విచక్షణ జ్ఞానం అసలు కనీసం బుర్ర ఉపయోగించరా? చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న పిల్లాడికి తెలుస్తుంది ఉమ్మెత్త పువ్వు విషము అని. అసలు పువ్వు గాని ఆకు గాని అసలు వాడకూడదని చెప్తారు. అయినా సరే ఏదో చూపించేశారు, మనకి తెలియదు, ట్రై చేసేయాలి. కొత్తగా ఉన్న ప్రతిదాన్ని ట్రై చేసేయాలి. అలాగే ఇంకో కొన్ని రీల్స్ ఉంటాయి. కొంతవరకు ఆహార పదార్థాలని నిల్వ ఉంచుకోవటం సబబుగానే ఉంటుంది. కానీ సంవత్సరాల తరబడి ఆఖరికి దిక్కుమాలి చారు పెట్టుకోవడం కూడా అంతే. సంవత్సరాల తరబడి ఆ పొడి చేసుకుని నిల్వ ఉంచుకుంటారు. ఆ మాత్రం చారు పెట్టుకోలేరా? ఆ మాత్రం సమయం ఉండటం లేదా? నిలవ ఉంచేసుకుని దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా వచ్చేసి దాన్ని తిన్న తర్వాత డబ్బులన్నీ హాస్పిటల్కి పోయడం మంచిదా? ఒక్క 10 నిమిషాలు చారు పెట్టుకోలేరు? చారు పెట్టుకోవడం దగ్గర నుంచి అన్ని పొళ్ళు కొట్టేయడమే. అన్ని పొళ్ళు కొట్టేసి సంవత్సరాల పడి దాచిపెట్టేయడం. అలా అంటే సమయాన్ని సేవ్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు, డబ్బులు సేవ్ చేసుకోవట్లేదా? దాచేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఊరగాయలు పచ్చళ్ళు ఉన్నాయనుకోండి, అవి దాచుకోవచ్చు. ఆఖరికి సాంబార్ కూడా అంతే. ఒక రోజే పెట్టేసుకుంటారట, వారం రోజులు పోసుకుంటారట. ఎలా పోసుకుంటారో కూడా తెలియదు. ఆ ఫ్రిడ్జ్ లో పెడితే వాసన రాకుండా మనకి బయటికి కాపు కాస్తుంది అంతే. అదే సాంబారు బయట పెట్టేసా ఉంటే మర్నాడికి బూజొచ్చేదా? మర్నాడికి వాసన వచ్చేదా? ఎందుకు అంత బద్ధకం? ఉద్యోగం చేసుకుంటున్నాము అని అనుకుంటే 4 రోజులు 10 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినేస్తారా? దేనికోసం మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం? మన ఆరోగ్యం బాగుండక్కర్లేదా? మన ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టేసి అన్ని ఫ్రిడ్జ్ల్లో తోసేసి అన్ని ఫ్రిడ్జ్ల్లో పెట్టేసి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవే మరగబెట్టుకుని తాగేస్తే నాశనం అయిపోదా? తగలడిపోదా ఆరోగ్యం? మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? వండిన 4 గంటల్లోపు ఆహారాన్ని తినేయాలి అని అన్నారు. 4 గంటలు కాదు, 40 రోజుల వరకు ఆహారాన్ని తింటున్నాం మనం. ఇంక విదేశాల్లో అయితే చెప్పక్కర్లా. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది, రోజు చేసుకోవడానికి వీలు ఉండదు. ఒకేసారి మొన్న ఏదో ఛానల్లో చూశాను, నెలకి సరిపడా ఏకంగా నాన్ వెజ్ వెజిటేరియన్ అన్ని వండేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని అవన్నీ రోజు కొంచెం కొంచెం తీసుకుని తినడం. ఎందుకు దిక్కుమాలిన ఆహారం తినడం? ఇంచక్క ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ ఈ పాచిపోయిన ఆహారం తినడానిక? అంటే నేను వేలు ఎత్తి చూపించడానికి, వేలు పెట్టి చూపించడానికి నేను చెప్పటం లేదు. తినే ఆహారం కూడా శుభ్రంగా తినలేరా? ఫ్రెష్ గా వండుకోలేరా? అంత సమయం లేకుండా అయిపోతుందా? అంత సమయం లేకుండా చేసుకో. విదేశాల్లో ఉంటే రోజు వండుకోకూడదా? రోజు సమయం ఉండదా వండడానికి? ఎందుకు దిక్కుమాలిన విదేశాలకు వెళ్ళి పాచిపోయిన ఆహారం అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేడ కంటే భారతదేశంలో ఉండి తినచ్చు కదా. అంటే అందరూ విదేశాల్లో ఉన్నవాళ్ళని నేను అంటలేదు. ఇలాంటి రీల్స్ చూపిస్తుంటారు చూసారా, ఒకేసారి వండేసుకోండి, ఫ్రిడ్జ్ లో తగలేయండి, దాన్ని తెచ్చుకుని తినండి. అవి చూస్తారు. అవి చూసి ఒకేసారి వండేసుకోవచ్చు కదా, 10 రోజులు తినచ్చు, 20 రోజులు తినచ్చు. కొన్ని నిల్వ ఉంచేవి కొన్ని రోజులు వరకు మాత్రమే ఉంటాయి. సంవత్సరాల తరబడి నిల్వ ఉండక్కర్లా. అలాగే ఈ మధ్య ఇంకోటి, ఇప్పుడు మామిడికాయల కాలం కదా, ఈ మామిడికాయని బాగా గ్రేట్ చేసేస్తారు. ఆ పచ్చి గుజ్జుని ఫ్రీజర్ లో పడేసి సంవత్సరం అంతా వాడతారంట. కరెంటు పోతూ ఉంటుందా మధ్యలో? కరెంటు పోకుండా ఉంటుందా మన భారతదేశంలో? పోతుంది కదా. అది ఏదైనా ఫంగస్ వచ్చినా ఇంకేం వచ్చినా ఇంక చూసుకోరు. ఎందుకంటే అసలే తెల్లగా ఉంటుంది ఫంగస్ పట్టినట్టు ఫ్రీజర్ లో పడేస్తే. ఇంక అందు మీద బూజు వచ్చిందో లేదో మనకేం తెలిసి ఆ సమయానికి అది పడేసి అందులో మనం దానికేమో కమ్మగా అన్ని మసాలాలు దట్టించేస్తే వాసన వస్తుందా, నా బొంద వస్తుందా? ఏమీ రాదు.
కాస్త 10 నిమిషాలు సమయాన్ని కేటాయించండి. అసలు ఏ వంటలు వండుకోవాలి, ఏ వంటలు వండకూడదు అనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కాస్త కొంచెం బుర్ర వాడండి. అలాగే ఉమ్మెత్త పూలు దొరుకుతాయి. మనకి భక్తి ఎక్కువైపోతుంది అనమాట. ఆ ఉమ్మెత్త పూలన్నింటినీ తీసుకొచ్చేస్తారు. శివుడికి అభిషేకం చేస్తే మంచిది, శివుడికి పెడితే మంచిది అని చెప్పి ఆ పాలు కారుతూ ఉండగానే ఆ ఉమ్మెత్త పూలన్నింటినీ తీసుకొచ్చి శివుడి మీద పెట్టేసి అభిషేకం చేసేసి భక్తి అనమాట ఆ నీళ్ళు తాగేస్తారు. ఏమన్నా అంటే ఇదిగో ఇన్ని మూఢత్వాలు ఉన్నాయి, ఆ తీర్థం తాగేసాం మాకు ఇలా వచ్చింది అని మాట్లాడతారు. ఉమ్మెత్త పూలను తీసుకొచ్చేసి శివుడికి పెట్టేసి అభిషేకం చేసేసి ఆ నీళ్ళు తాగడం. జాగ్రత్తలు తీసుకోపోతే ఎలాగా? సామాజిక మాధ్యమాల్లో చూసిన ప్రతిదాన్ని మనకు అప్లై చేసేసుకుంటామా? ప్రతిదాన్ని మనం వాడేసుకుంటామా ప్రతిదాన్ని? ఇప్పుడు ఆ 4 ప్రాణాలు భగవంతుడి దయ వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతోంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమైపోతారు వాళ్ళు? బుర్ర వాడరా కనీసం? అది చూపించే వాళ్ళకి ఇంకా వెర్రి అనమాట. మనకి వీడియోస్ వస్తే చాలు, యూనిక్ గా ఉంటే చాలు. లేదంటే ఇంత పిచ్చ దురదగండాకుతో వండేసుకుంటే సరిపోతుంది కదా, పిచ్చకి ఏడుస్తారు. యూనిక్ గా వీడియో అప్పుడు బాగుంటుంది. పెట్టేవాడికి బుద్ధి ఉండదు, ఆ వీడియోస్ చూసి తయారు చేసుకునే వాళ్ళకి బుద్ధి ఉండదు. ఆహార పదార్థాలు మీరు వండుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇది సరి అయిందా కాదా? ఇప్పుడు నెట్ వచ్చేసింది కదా, ఆ ఉమ్మెత్తాకుతో మనం వండచ్చా లేదా, దానివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కొట్టుకుని ఆడవచ్చు కదా. అది ఎవరితో చెప్పిందంటే ఈ పిచ్చమోహన్ ఏమో వండేసింది, 4 ప్రాణాల మీద తెచ్చుకున్నారు. ఏదైనా పని చేసేటప్పుడు ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి, ఇంకొకరికి అది మంచిదిగా చూపించి ఉన్నట్టు ఉండాలి. అంతే తప్ప మనకి నచ్చింది కదా, వ్యూస్ వస్తున్నాయి కదా అని ఏ దిక్కుమాలి వీడియో పెడితే ఆ దిక్కుమాలి వీడియో పెట్టకండి. అలాగే అలాంటి దిక్కుమాలి వీడియోలు చూసి సంవత్సరాల తరబడి ఆహారాన్ని కూడా నిల్వ ఉంచుకోకండి. అన్ని వేయించేసుకుని పొడిగొట్టేసుకుని అవన్నీ డబ్బాల్లో మూతెట్టేసుకుని దాన్ని ఫ్రిడ్జ్ లోకి తోసేసి సంవత్సరాల పడి తింటే ఆరోగ్యం తగలబడిపోతుంది. ఒక్కసారి తగలబడిపోయింది అంటే మళ్ళీ వెనక్కి ఎవరు తీసుకురాలేరు. కృష్ణ పరమాత్మ భగవద్గీత చదవడం ఒకటి మాత్రమే కాదు, అందులో ఆయన ఏం చెప్పారో దాని జీవితానికి అన్వయించుకోండి, అప్పుడు అది బాగుంటుంది.